హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు అనుకుంటున్నారా? ఏం లేదు. అంటే మీరు తమ్ముళ్ళని చూస్తారు కదా. యాక్చువల్గా ఇది చాలా రోజుల ముందు వీడియో. నాకు ఇప్పుడు అవుతుంది అసలు ట్రిప్కి వెళ్ళాం కదా. సో ఇంకా నాకు పెట్టడానికి అయితే అవ్వలేదు. యాక్చువల్గా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. ఇక్కడ పోర్ట్లో మనకి వెంకటేశ్వర స్వామిని షిప్లో తిప్పుతారనమాట. సో ఇంకా చూడడానికి వెళ్ళామన్నమాట. కానీ నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. మమ్మీ వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు. మమ్మీ అయితే బాగుంటుంది రా అని చెప్పానంటే నేను రానన్నారు. వాళ్ళందరూ వస్తున్నారమ్మా రా అని చెప్పి ఆంటీ వాళ్ళు కూడా వస్తే ఇంకా సరే అని చెప్పి నేను రెడీ అయిపోయాను. సో అక్కడ వెళ్ళేసరికి నా హెడ్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. అన్ని మందిని చూసాక సర్లే వచ్చాం కదా, ఇంకా ఎలాగైనా వెళ్ళాల్సిందే అని చెప్పి ఇంక వెళ్ళాము. వెళ్ళి ఇంకా నేను గుడికి వెళ్ళిపోయేంత బిల్డప్ ఇచ్చాను, కానీ నేను గుడికి అయితే వెళ్ళలేదు గాయస్. అక్కడక్కడే వెళ్ళి చూపించాను అనమాట, టెంపుల్ అక్కడ ఉంది అని చెప్పి. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది, అసలు సూపర్ టెంపుల్ అయితే. ఇంకా బయటని చూడండి ఎంతమంది ఉన్నారో. ఆ పైకి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ టోకెన్ ఇస్తారనమాట షిప్ ఎక్కడానికి. అక్కడ పైన టోకెన్ ఇస్తారు టెంపుల్లో. యాక్చువల్గా మేము టెంపుల్కి వెళ్ళకూడదు కాబట్టి ఇంకా మేము వెళ్ళలేదు. ఆంటీ వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట మాకు టోకెన్ అయితే. ఇంకా ఆంటీ తెచ్చి ఇచ్చాక ఇంకా మేమైతే ఆ లైన్లో వెయిట్ చేసాం. ఇంకైతే మేమైతే ఎక్స్ అయిపోయాము. ఏ టైంకి వెళ్ళాం తెలుసా? మేము నియర్లీ 2 అనుకుంటా. 2 నుంచి అలా ఇంకా లైన్లోనే ఉన్నాం తెలుసా. ఆ లైన్లోనే ఉన్నాం మేము. ఆ లైన్లో నుంచి అసలు లైన్ కదలట్లేదు. ఇంకా మా అత్తతో ఫోటో తీసుకుంటే చూడట్లేదు. ఇంకా నేను చెప్తాను ఆగు అత్త, నువ్వు చూడట్లేదు అని చెప్తాను ఆగు అని చెప్పానంటే మళ్ళీ అప్పుడు నవ్వారనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా కొంచెంసేపు మేము అలాగుండి ఇంకా చూడండి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామిని ఊరేగించారనమాట. ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని తెచ్చారు, చాలా బాగా తీసుకెళ్లారనుకోండి. అసలు బ్లూస్ బంప్స్ మేము చూసాక చాలామంది ఉన్నారు. అసలు నేనైతే వైజాగ్లో ఉండి కూడా నేనైతే ఫస్ట్ టైం వెళ్దాం, మమ్మీ వాళ్ళు వెళ్ళారులేండి, కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. వెంకటేశ్వర స్వామిని చాలా బాగా ఊరేగించారు. ఫస్ట్ బయటన అంతా ఊరేగిస్తారు. ఊరేగించి అలా తీసుకెళ్ళాక అప్పుడు షిప్లో ఊరేగిస్తారనమాట. ఫస్ట్ షిప్లో ఊరేగించాక తర్వాత ఒక 3 షిప్స్ ఎన్నో ఉంటాయి. అలాగా హాఫ్ మెంబర్స్గా డివైడ్ చేసి ఫస్ట్ ఒక 3 షిప్స్ కదా, 3 అలాగా 3 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ 3 షిప్స్కి ఎంతమంది అయితే సరిపోతారో అంతమందిని పంపించి మనకి ఒక రైడ్ అనేది ఇస్తారనమాట. రైడ్కి అనేది వెళ్ళొచ్చు అనమాట మనం. సో ఇంకా వెంకటేశ్వర స్వామిని ఇంకా అలా తెచ్చి ఇంకా అలాగా ఊరేగించాక ఇంకా మేమైతే లైన్లో వెయిట్ చేసాం అనమాట. చాలాసేపు వెయిట్ చేసాం గైస్. నియర్లీ మేము షిప్లోకి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. నియర్లీ 6:30 అయిపోయింది. మేము బయటకు వచ్చేసరికి చాలా టైం అయింది. ఇంకా మేము ఎప్పుడైతే ఈ లైన్లో ఉండి మేమైతే చాలా చిరాకు పడిపోయాము మేము అందరం. అంటే ఇప్పుడు ఒక 1 hour 2 hour అంటే ఓకే, ఇక మరీ ఇంకా 2 నుంచి 6 వరకు లైన్లో ఉండడం అంటే హారబుల్ అసలు. ఇంకా లైన్లో ఉన్నాం, అంత కష్టం, అంత చిరాకు, అంత కోపం వచ్చేసింది. కానీ వన్స్ మేము ఆ బోట్ ఎక్కాక ఎంత బాగా అనిపించిందంటే అసలు ఈ టైం అంతా ఉంది కదా, ఆ టైం వేస్ట్ చేసాం. వెయిట్ చేసాం కదా, వేస్ట్ కాదు గైస్, వెయిట్ చేసాం కదా. సో మాకు ఆ షిప్ ఎక్కాక అబ్బా ఎంత బాగుందో, వెయిట్ చేసినందుకు వర్త్ అనిపించింది నాకైతే. ఇంకా స్వామిని ఇంకా ఆ చుట్టూ ఊరేగించారనమాట. చుట్టూ ఊరేగించి ఇటువైపు కూడా సరౌండింగ్స్ మొత్తం తిప్పుతున్నారు. సో అలా ఊరేగించి తెచ్చారు. ఇంకా ఫైనల్గా 6 వదిలే టైం అయింది. ఇంకా మేమైతే పరిగెడుతున్నాం గాయస్. ఇంకా మమ్మీ అయితే ఫస్ట్ పరిగెట్టారు, ఇంకా ఆంటీ వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. ఇంకా ఫాస్ట్గా అందరూ అంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము మేము. చూడండి గైస్, షిప్ అయితే చాలా పెద్ద
పెద్ద షిప్ అసలు. అసలు చాలా బాగుంది. ఇంకా 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 ఫాస్ట్‌గా వచ్చేస్తున్నారు. అంటే చాలా టైం వెయిట్ చేసి ఇంకా మేము కూడా అయిపోయామనమాట. సో, ఇంక అందుకే ఫాస్ట్‌గా వెళ్ళిపోయాం. కానీ అక్కడ ఉన్నా కూడా మాకు అలాగే చూడండి మా అత్త, నేను అక్కడ ఆంటీ వాళ్ళతో మేము ఫుల్ జోక్స్ చేసుకొని, చాలా ఫన్ చేసుకొని, చాలా ఫొటోస్ అన్నీ తీసుకొని ఫన్‌గా చాలా ఫ్రెండ్లీ అనమాట ఆంటీ వాళ్ళందరూ. మమ్మీ ఫ్రెండ్స్ కానీ మాతో కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. సో, ఇంకా అలా కొంచెం ఫొటోస్ అన్నీ తీసుకొని, కొన్ని వీడియోస్ అలా తీసుకొని ఇంకా మేమైతే ఇప్పుడైతే మా టర్న్ వచ్చింది గైస్. ఇంకా షిప్ ఎక్కడానికి మా టర్న్. ఇట్స్ ఆర్ టర్న్. ఇంకా చెలరేగిపోయాం. ఇంకా మన టైం వచ్చిన వరకు మనం వెయిట్ చేస్తాం. ఎప్పుడైతే మన టర్న్ వచ్చిందో ఇంక మనం అనేది చెలరేగిపోతాం. ఇంకా నేనైతే ఎక్కి హాయ్ గాయ్స్ అంటున్నాను. ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే వాయిస్ ఇచ్చారు. కానీ ఎక్కువ రీసౌండ్ వచ్చేసిందనమాట. వాళ్ళు బాగుంది, సూపర్ అని అంటున్నారు. కానీ రీసౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది గాయ్స్. యాక్చువల్‌గా పబ్లిక్ ఏరియాలో ఇస్తే అలాగే ఉంటుంది కదా! సో, అందుకే నేనే మొత్తం వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇంకా గాయ్స్ మాకు పోర్ట్ అంతా తిప్పేసరికి చీకటయిపోయింది. ఇంకా చీకటయిపోయింది కదా అని చెప్పి అలా క్యాప్చర్ చేశాననమాట బోట్స్ చూడండి గైస్. ఇంకా ఈ బోట్‌లో అయిపోయింది. ఆంటీ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. మేము కూడా చాలా ఫన్‌గా సరదాగా మాట్లాడుకొని జోక్స్ అన్నీ అలాగా చేసుకొని, కొన్ని మంచిగా ఫొటోస్ తీసుకొని, ఇంకా ఆ వ్యూ అనేది చాలా బాగుంది. అసలు ఆ షిప్ ఎక్కడం ఏంటి, ఆ 3 షిప్స్ రావడం ఏంటి, స్వామివారిని ముందు ఊరేగించారనమాట. ఇంకా ఆ షిప్ వాటర్లోనే ఉంటుంది. నేను అది తీయలేకపోయాను, అవ్వలేదు. సో, ఇంకా అయిపోయింది. మా టర్న్ అయితే అయిపోయింది. ఇంకా అందరూ దిగిపోతున్నారనమాట. ఇంకా దిగిపోవడానికి మేమైతే రెడీ అవుతున్నాం. అంటే నియర్లీ ఒక 30 మినిట్స్ అనుకుంటా. 30 మినిట్స్ తిప్పారు. మేమైతే దిగిపోవడానికైతే మేము రెడీ అయిపోతున్నాం. మేమైతే దిగిపోతాం కూడా. సో, నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయాననమాట. నేను ఉండలేకపోతున్నాను. ఎంతసేపు అలా నించుంటాం. సో, అందుకే నేనైతే ఉండలేకపోతున్నాను. ముందే వెళ్ళిపోయాను నేను. ముందు వెళ్ళిపోయి ఫస్ట్ నేను బయటకొచ్చేసి వాళ్ళందరూ వస్తారు కదా అని చెప్పి నేను అక్కడ బయటకొచ్చి నించొని చూస్తున్నాను అనమాట. బయట నుంచి ఏం చేస్తున్నారా అసలు వీళ్ళు అని చెప్పుకొని. సో, నేను వెళ్ళిపోయాక వాళ్ళు కూడా వచ్చేసారు. చూడండి ఎలాగా కిందన అక్కడ ఉంది అనమాట. ఒక మెట్లా ఉంది. ఆ మెట్టు మీద నుంచి దూకి బయటకు వెళ్ళాలి. చూడండి గైస్, నేను అది కూడా మీకోసం క్యాప్చర్ చేశాను. చూసారా, ఇదిగోండి అక్కడ ఉంది కదా అలాగా. సో, మేము బయటకు అనేది వచ్చేసాం. వాళ్ళందరూ కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా రాలేదు గైస్. అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆంటీ వాళ్ళు కూడా బాయ్ చెప్పేస్తున్నారు. అన్నయ్య, అక్క కూడా వెళ్ళిపోయారు. అండ్ దాట్స్ ఫర్ టుడే. బాయ్.